శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. మొట్టమొదటగా డేట్ ఇస్తున్నాను. 7వ తారీఖు 2వ నెల 1972 సంవత్సరం మధ్యాహ్నం 3:30 పుట్టిన ప్రదేశం ఆదోని. అయితే లగ్నం మిథున లగ్నం, రాశి ఈశాఖ నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. గ్రహాలు ఇక్కడ ద్వితీయంలో కేతువు, పంచమంలో చంద్రుడు, సప్తమ దశమాధిపతి గురువు, అష్టమంలో తృతీయాధిపతి రవి, 4 లగ్నాధిపతి బుధుడు రాహు, దశమంలో పంచమ వ్యయాధిపతి శుక్రుడు, లాభంలో 6 11 స్థానాధిపతి కుజుడు 11లో, వ్యయంలో అంటే 12లో అష్టమ భాగ్యాధిపతి శని. ఇది గ్రహస్థితి. మనం పరిశీలన ఏమంటే ఇక్కడ ఈ జాతకునికి శోధన వల్ల ఇబ్బంది ఎప్పుడు వస్తుంది, ఏమి ఇబ్బందులు వస్తాయి. బహుశా నేను వీళ్ళకి 3 నెలల ముందే చెప్పినాను, ఇది మీతో షేర్ చేస్తున్నాను. కుండలి వేసుకోండి, డేట్ ఇచ్చినాను. మీరు మనము మొట్టమొదటిగా సోదర స్థానం ఏం చూస్తాం, 3వ స్థానం. అంటే ఇక్కడ మిథునం నుంచి 3వ స్థానం ఏమవుతుంది, సింహం అవుతుంది. అధిపతి రవి ఎక్కడున్నాడు, అష్టమంలో ఉన్నాడు. అంటే బుధునితో కలిసినాడు, లగ్న చతుర్థాధిపతితో కలిసినాడు. అంటే ఏమిటి వల్ల వస్తుంది ఇబ్బంది, 4 అంటే గృహాలు వాహనాలు. అంటే గృహం వల్ల ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి. గృహములు విడిదీస్తారు, గృహము తీసుకుంటాడు. ఎవరు, ఈ జాతకుడు తమ్ముడు. దానివల్ల ఇబ్బందులు వచ్చి జాతకునికి గృహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణం. రెండే కారణం, ఈ 3వ స్థానాధిపతి అయిన రవి బుధునితో కలిసి రాహుతో కలిసి తన 7వ దృష్టితో అంటే 2వ స్థానాన్ని ధనస్థానాన్ని చూస్తున్నాడు. అంటే ధనం వల్ల ఇబ్బంది వస్తుంది. అలాగే ఇక్కడ 6వ స్థానాధిపతి లాభస్థానాధిపతి పాపి తన 4వ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తున్నాడు. మళ్ళా సోదర కారకుడు కుజుడు. ధనం వల్ల కానీ ఇబ్బంది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే కుజ దశలో, కేతు దశలో, రవి దశలో, బుధ దశలో, రాహు దశలో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ దశలో వస్తుందంటే కేతు దశలో కానీ కుజ దశలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము దశలు చూస్తే కేతు మహాదశ 30వ తారీఖు 4వ నెల 2018 ప్రారంభమైంది. 30/4/2025 వరకు ఉంది కేతు మహాదశ. బహుశా ఈ జాతకుడికి 2020లోనే వచ్చింది. ఇక్కడ మనం చెప్పుకున్నట్ల గృహం వల్ల ఇబ్బందులు వచ్చి గృహము పోయింది, డబ్బు కానీ పోయింది. ఇది సోదరునితో విరోధం వచ్చే జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే.